హలో అండి. అమ్మవారికి బియ్యంతో చేసే ప్రసాదాలంటే చాలా ఇష్టమని వింటూ ఉంటాం కదండి. అలానే చక్కెర పొంగలిని ఈజీగా కొలతల ప్రకారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా 3/4 గ్లాసు బియ్యాన్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసి 10-15 నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో 1/2 కప్పు వరకు సాయి పెసరపప్పుని వేసి దోరగా ఫ్రై చేసుకున్నాక నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 2 గ్లాసులు వాటర్ వేసి మరిగించుకోవాలి. ప్రసాదం కాబట్టి అప్పటికప్పుడే ఫ్రెష్ గా కొబ్బరికాయని కొట్టుకుని కొంచెం కొబ్బరి తురుమును ఇందులో వేసుకుంటే బాగుంటుందండి. స్కిప్ చేసినా పర్వాలేదు. అలానే 1/2 కప్పు పాలను కూడా వేసి మరిగించుకోవాలి. ఒక గిన్నెలో 1/2 గ్లాసు బెల్లం, 3/4 గ్లాసు పంచదార నీళ్లు వేసి కరిగేంత వరకు మరిగించుకుని పక్కన పెట్టుకోండి. ఒక చిన్న పాన్ లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. మెత్తగా ఉడికిన అన్నంలో పాకాన్ని వడగట్టుకుని వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యిని కూడా వేసేసి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకొని దించేస్తే సరిపోతుంది. బాయ్.